సాక్షి ఛానల్ మీద మరికొన్ని ఛానల్స్ మీద తప్పుడు ప్రసారాలు చేశారు అని కేసులు రిజిస్టర్ చేశారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కంప్లైంట్స్ తీసుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పాపం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏమంటే పాపం గత్యంతరం లేక ఇచ్చుంటారనేది నా అభిప్రాయం. వరద మీద దుష్ప్రచారం చేశారనే ఉద్దేశంతో ఇలాంటి కేసులని రిజిస్టర్ చేసి సాక్షి ఛానల్ని లేదా వాస్తవాలను ప్రసారం చేస్తున్నటువంటి కొన్ని ప్రైవేట్ ఛానల్స్ని బెదిరించాలనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వమే పాల్పడటం చాలా విచారకరం. వారం క్రితం వర్షాలు పడ్డాయి, ఇప్పటికి కూడా చిరు జల్లులు పడుతూనే ఉన్నాయి. రాజధాని ప్రాంతం ఇంక్లూడింగ్ సీడ్ క్యాపిటల్ అని చెప్పబడుతున్నటువంటి ఏరియాలో కూడా భయంకరంగా నీళ్లు నిలిచాయి. ఇది రాష్ట్ర ప్రజలందరూ చూశారు, వీడియోలో చూశారు, సోషల్ మీడియాలో చూశారు. ఇవి న్యూట్రల్గా ఉండే ఛానల్స్ కూడా రాజధానిలో వరద ప్రభావం చాలా తీవ్రంగా ఉందని, కొండవీటి వాగు విపరీతంగా ప్రవహించడం వల్ల రాజధాని ప్రాంతం అంతా మునిగిపోయిందని చెప్పేటటువంటి ప్రయత్నం. ఇది వాస్తవం. దీనిలో అమరావతిలో అసలు వర్షం పడలేదని చెప్పండి, అమరావతిలో అసలు నీళ్ళు నిలవలేదని చెప్పండి. ఛాలెంజ్ చేసి చెప్తున్నా, అమరావతి అనేది ఒక సముద్రంలాగా తయారైంది మొన్న కురిసినటువంటి వర్షాల వల్ల. నేను ఇక్కడ ఒక విషయాన్ని కూడా నేను ప్రస్తావన చేస్తాను. కొండవీటి వాగు, ఈ కొండవీటి వాగు అనేది పైనుంచి వస్తుంది. కొండవీటి ప్రాంతం నుంచి ఎక్కడైతే కొండలు ఉన్నాయో కోనలు ఉన్నాయో అక్కడ పడినటువంటి వర్షం అంతా కూడా గుంటూరు అమరావతి రోడ్డును క్రాస్ చేసుకొని ఇక్కడ కొండవీటి వాగులాగా వస్తుంది. వంకలన్నీ కలిసి వాగులు అవుతాయి. ఆ వాగు పొంగి పొరులుతుంది, వచ్చి కృష్ణానదిలో కలుస్తుంది. అంతే కదా. అక్కడ మీరు లిఫ్ట్ పెట్టారు, శభాష్. లిఫ్ట్ పెట్టినప్పుడు ఏం చెప్పారు మీరు? నారా చంద్రబాబు నాయుడు గారు లిఫ్ట్ని 222 కోట్లు వెచ్చించి లిఫ్ట్ పెట్టారు. లిఫ్ట్ పెట్టినప్పుడు ఏం చెప్పారో తెలుసు కదా మీ అందరికీ, ఒకసారి చూసుకోండి. శాశ్వత పరిష్కారం, రాజధాని అమరావతికి ఇక ముప్పే ఉండదు, శాశ్వతమైన పరిష్కారం, నీళ్ళు ఎత్తి తోడేస్తున్నాం. మరి వాళ్ళు కూడా పనిచేస్తుందే. లిఫ్ట్ తోడుతున్నారు, తగ్గవే నీళ్ళు. ఎందుకని? నేను నిన్న ఆ ప్రాంతం అంతా వెళ్ళాను, నీరుకొండ ప్రాంతం వెళ్ళాను. అక్కడ కాలేజీ ఒకటి ఉంది, ఆ కాలేజీ పరిసర ప్రాంతాలు